వెల్కమ్ టు V3 న్యూస్ ఛానల్. మీ చొల్లేటి మహేష్ బాబు. గోయిందా ఈ విషయం మీద ఏదైతే ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖల ఏదైతే అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయో, దేవాదాయ అంటే దేవుని యొక్క ఆదాయము, ధర్మాదాయ అంటే ధర్మమైన ఆదాయం అంటే నీతిగా న్యాయంగా దేవునికి ఎవరిని పీడించకుండా బాధించకుండా దేవునికి ఎవరైతే భక్తులు భక్తిపూర్వకంగా గౌరవపూర్వకంగా ప్రేమపూర్వకంగా నేను దేవునికి సమర్పించుకుంటున్నాను అని ఏదైతే కానుకలు ఉన్నాయో, డబ్బులు ఉన్నాయో, ముడుపులు ఉన్నాయో అవన్నీ దేవునికి హుండీలలో వేస్తారు. ఇవన్నీ భక్తులు ప్రేమపూర్వకంగా దేవునికి సమర్పించిన డబ్బులు. ఇవన్నీ దేవుని యొక్క ఆదాయం కింద పరిగణిస్తారు. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ భక్తిపూర్వకంగా వచ్చిన ధర్మమైన ఆదాయం కూడా ఇందులో పనిచేస్తున్న ఉద్యోగస్తులైతేనేయండి, అధికారులైతేనేయండి, దీంట్లో కూడా చేతివాటం అవినీతి అక్రమాలకు తెరలేపి ఈ రెండు రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖల్లో అవినీతి కంపు కొడుతుందని ఆలయ దర్శిని సంపాదకులు లక్ష్మణరావు గారు దీని గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మనతో V3 న్యూస్ ఛానల్లో ఉన్నారు. నమస్తే అండి లక్ష్మణరావు గారు. సార్, మీరు ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఏదైతే అవినీతి జరుగుతూ ఉందో దాని మీద మీరు చాలాసార్లు పోరాటం చేశారు. ఆర్టీఐల ద్వారా కానీ మీ ఆలయ దర్శిని పత్రిక ద్వారా కానీ చాలా పోరాటం చేశారు. అసలు ఈ విషయంగా శ్రీశైలం దేవస్థానం ఈ మధ్యలో కొద్దిగా ఇష్యూ జరుగుతూ ఉంది. అసలు ఈ ఇష్యూలో అసలు బయటికి కనిపిస్తున్నది ఏంటి, అసలు లోపల జరుగుతుంది ఏంటి సార్? ఇది మొత్తం కూలంకషంగా పరిశీలించవలసిన ఒక విషయం అండి. ఇది శ్రీశైలం ఇష్యూ రాగానే అక్కడ మన భారతీయ జనతా పార్టీ తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక సంఘాలు అనేక మంది మన హిందూ బంధువులు అందరూ కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఒక ముస్లిం మతానికి చెందినటువంటి శ్రీరామచంద్రమూర్తి అనేటటువంటి కార్యనిర్వహణాధికారి పరిపాలన వల్ల అక్కడ ఇతర మతస్థులు ముస్లింలకు టెండర్లు దక్కించుకోవడానికి ఆయన అనుమతినిస్తున్నారు. దానివల్ల మన మతానికి, మన దేవాలయానికి, మన ఆదాయానికి అక్కడ అన్యాయం జరుగుతుంది. అందువల్ల హిందువులకు మాత్రమే ప్రవేశం కలిగించాల్సిన చోట విధి విధానాలకు రూల్స్ వైలేట్ చేస్తూ ఆయన ప్రవర్తిస్తున్నారని చెప్పి ఆయన మీద ఒక కంప్లైంట్ చేయడంతో ఆయనను తప్పిస్తూ ఆదేశాలు వెలువడ్డాయండి. తర్వాత ఆయన మీద వెలువడిన ఒక ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఆయన 2 పెళ్లిళ్ళు చేసుకున్నారు, 2 భార్యలు ఉన్నారు. ఆయన హైందవ మతం మన ముస్లిం మతంలోకి కూడా కన్వర్ట్ అయినట్టుగా అక్కడ ట్రస్ట్ బోర్డు సభ్యులు కొందరు హైకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేసి దీని మీద అక్కడి నుంచి ఒక ఉత్తర్వులు తీసుకురావడం జరిగింది. దానితోటి ప్రభుత్వం ఇంకా ముందుకు వెళ్తే దీని మీద మరింత నష్ట నివారణ చేయలేనటువంటి విధంగా నష్టం జరుగుతున్న ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదిక మీద ఆయనను తప్పిస్తూ KS రామారావు అనేటటువంటి ఒక డిప్యూటీ కలెక్టర్ గారిని విజయనగరం నుంచి తీసుకొచ్చి అక్కడ ఆల్రెడీ ఆయనని రిక్రూట్ చేయడం, ఆయనని తక్షణం శ్రీరామచంద్రమూర్తి గారిని తప్పించడం, అక్కడ 22వ తారీఖున ధర్నాలకు దిగుతున్నటువంటి సాధు పొంగవులను, హిందువులను, మన మతాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి సమస్య పరిష్కారం అయిపోయింది కాబట్టి మీ ఆందోళనలు విరమించడండి వాళ్ళతోటి హామీ ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా శాంతించారు. దాంతో అందరూ కూడా శ్రీశైలంలో జరుగుతున్నటువంటి ఒక వివాదం కేంద్ర బిందువైనటువంటి వ్యక్తి తొలగిపోవడంతో వివాదం సద్దుమణిగిందని అందరూ అనుకుంటున్నారు. కానీ వివాదం ఏమి సద్దుమణగలేదండి. ఇది పైకి కనిపించేటటువంటి విధంగా ఒక ముసుగేసి ఒక ముసుగు వేసినటువంటి విధంగా ప్రవర్తించడం ద్వారా మాత్రమే ఇది జరిగింది. మొత్తం విషయం మీరు కూలంకషంగా పరిశీలిస్తే అసలే శ్రీరామచంద్రమూర్తి నియామకమే అక్కడ చెల్లదండి. ఎందుకంటే 2014 సంవత్సరంలో ఈయన కాళహస్తి దేవస్థానంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో శ్రీరామచంద్రమూర్తి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కాళహస్తి దేవస్థానంలో పనిచేశారు. పనిచేసినప్పుడు కూడా ఇదే విధమైనటువంటి ప్రవర్తన ఇక్కడ శ్రీశైలంలో ఏ రకమైనటువంటి ప్రవర్తన ఆయన చేస్తూ వచ్చారో ఇదే విధంగా ఎటువంటి భిన్నత లేకుండా ఆయన ప్రవర్తించడంతో అక్కడ కూడా ఒక హైకోర్టుకి ధర్మకర్తల మండలి వాళ్ళందరూ హైకోర్టుకి వెళ్ళడము, ఈయనకు ఆల్రెడీ 2 పెళ్లిళ్ళు అయ్యాయి, 2 భార్యలు ఉన్నారు అనేటటువంటి వివాదాన్ని బయటకు తీసుకురావడంతో ఆయనను ప్రభుత్వం తొలగించకపోయినా WP ఒకటి హైకోర్టులో ఫైల్ చేయడం ద్వారా దాని మీద జస్టిస్ రమేష్ రంగనాథన్ గారు 6378/2014 ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ ఇచ్చారండి. ఈయన డిప్యూటీ కలెక్టర్ హోదాలో పనిచేస్తున్నారు. జాయింట్ కమిషనర్, ప్రాంతీయ సంయుక్త కమిషనర్ హోదా కలిగినటువంటి అధికారి, రీజనల్ జాయింట్ కమిషనర్ హోదాలో ఇక్కడ ఉండవలసిన అధికారి రెవెన్యూ నుంచి వచ్చారు కాబట్టి డిప్యూటీ కలెక్టర్ హోదాలో పనిచేస్తే కుదరదు, ఇక్కడ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మాత్రమే పనిచేయాలి, అర్హత సరిపోతే ఈయన తీసేయమని చెప్పి ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చేయండి. ఆ ఆదేశాల మీద ఆయనను తీసేసి అప్పుడు తక్షణం తిరుపతి RJC కింద ఉన్నటువంటి బ్రహ్మరాంబ గారిని RJC కింద అక్కడ రిక్రూట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఇంత వివాదాస్పదమైన వ్యక్తి 2 వివాహాలు చేసుకున్నారు, ఈయన వివాదాస్పదుడని తెలిసి వ్యక్తి కూడా మళ్ళీ ఈయననే తిరిగి తీసుకొచ్చి మళ్ళీ శ్రీశైలంలో రిక్రూట్ చేయడం జరిగింది.
మళ్ళీ అదే వివాదం ఇక్కడ తిరిగి రిపీట్ అవుతూ వస్తుంది. ఇక్కడ ఇంకా మీరు ఇదే విషయం మీద కూలంకషంగా ఇంకా పరిశీలిస్తే శ్రీకాళహస్తిలో ఏ రకంగా దేవాదాయ శాఖ అధికారులు తప్పు చేసి డిప్యూటీ కలెక్టర్ని నియామకం చెల్లదని హైకోర్టు ప్రకటించేలాగా ప్రవర్తిస్తూ వచ్చారో, ఇప్పుడు కేఎస్ రామారావు గారి నియామకం కూడా మళ్ళీ వివాదానికి ఒక కేంద్ర బిందువు అయిందండి. శ్రీరామచంద్రమూర్తి గారిని వివాదం వల్ల ఆయన తప్పించినప్పటికీ కూడా కేఎస్ రామారావు గారు మళ్ళీ సేమ్ డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ అయినా ఉన్నారు, ఆయన స్పెషల్గా డిప్యూటీ కలెక్టర్ కాదు. మరి ఆయన ఇక్కడ ఏ రకంగా యుద్ధ ప్రాతిపదికన నియమిస్తున్నారు అనే దానికి మరి ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందండి. అంటే హైకోర్టు ఉత్తర్వులను వీళ్ళు ఉల్లంఘించినట్టే కదండి. అవునండి, ఇది పూర్తిగా హైకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన. ఇది ఓన్లీ హైకోర్టు ఉత్తర్వులనే కాదండి, ఇది ఫండమెంటల్ రైట్స్ వైలేషను, సివిల్ కాండక్ట్ రూల్స్ వైలేషను, హైకోర్టు జడ్జిమెంట్ల ఉత్తర్వుల వైలేషను, రూల్ పొజిషన్ వ్యతిరేకము, దేవాదాయ చట్టానికే పూర్తి వ్యతిరేకంగా దేవాదాయకు సంబంధించినటువంటి ఉత్తర్వులు వెలువరించేటప్పుడు ఇటు కమిషనర్ కార్యాలయం కానీ అటు ప్రభుత్వ అధికారులు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఎవరు చూసుకోవట్లేదండి. ఎవరికి అనుకూలంగా ఈ వ్యక్తులు ఉంటే ఏ రకంగా వాళ్ళకి అనుకూలంగా ఉండడము, వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసేటువంటి అధికారులు మాత్రమే తెచ్చుకుంటున్నారని ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పవచ్చు. అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా ఈ జరిగిన బదిలీలకు వెనుక అసలు ఇవన్నీ అక్రమంగా జరుగుతూ ఉన్నాయా, సక్రమంగా జరుగుతూ ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు మీరు డిప్యూటీ కలెక్టర్ స్థాయి వ్యక్తి ఇక్కడ ఈవోగా పనిచేయడానికి అనర్హుడు అని హైకోర్టే తీర్పిచ్చింది ఏకంగా. అయినా సరే మళ్ళీ ఇప్పుడు రామారావు గారిని మళ్ళీ తీసుకొచ్చి శ్రీశైలంలో పెట్టేసినారు. అంతకుముందు రామచంద్రమూర్తి గారిని శ్రీకాళహస్తి నుంచి తప్పించినారు. అసలు ఇవి ఎందుకు జరుగుతా ఉన్నాయి? మరి వాంటెడ్గా ఎందుకు తీసుకొచ్చి పెడతా ఉన్నారు? అసలు వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? ఎందుకంటే దేవాదాయ శాఖలో కార్యనిర్వహణ పరిపాలన 3 రకాలుగా ఉంటుందండి. ఒకటి, దేవాలయాలలో పనిచేసేటటువంటి ఉద్యోగులు కార్యనిర్వహణ అధికారులుగా వస్తూ పరిపాలించడం. 2, అధికార నియంత్రణ చేతుల్లో ఉండేటటువంటి కార్యాలయాలలో ఉన్న అధికారులు మఫ్సిల్ హోదాలో అక్కడ మళ్ళీ కార్యనిర్వహణ అధికారులుగా వచ్చి పరిపాలన చేయడం. 3, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో గ్రూప్ ఎగ్జామ్స్ రాసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో వచ్చిన వాళ్ళు నియమించబడి కార్యనిర్వహణ అధికారులుగా పరిపాలన చేయడం. ఈ 3 రకాలుగాను రేషియస్ ఉన్నాయండి. ఆ రేషియస్లో మళ్ళీ రిజర్వేషన్లు ఉన్నాయి. వీటిని ఎంతగా పాటిస్తూ అమలు చేస్తూ వెళ్ళినప్పటికీ కరప్షన్ మా వల్ల ఇంకా కంట్రోల్ కాని పరిస్థితి మహాప్రభు అని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి దేవాదాయ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ చేతులు జోడించి నిలబడే పరిస్థితుల్లో కరప్షన్ తారాస్థాయికి చేరుకోవడం వల్ల ముఖ్యమంత్రి స్థాయిలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగిందండి. ఎందుకంటే దేవాదాయ శాఖలో కరప్షన్కి నియంత్రణ లేదు కాబట్టి రెవెన్యూ వాళ్ళని తీసుకొచ్చినందువల్ల అధికార నియంత్రణ, ఒక కరప్షన్ నియంత్రణ ఉంటుందని ఒక భావనతోటి సదుద్దేశంతో రెవెన్యూ వాళ్ళని తీసుకురావడం జరిగింది. వీళ్ళని తీసుకురావడంతో ఇక్కడ మరింత వివాదాలు ముదురుతున్నాయండి. ఎందుకంటే అర్హత లేని వాళ్ళని అర్హతకు తగిన లేకపోయినా ప్రతిఫలాలు ముట్టజెప్పి అధికారులుగా వస్తున్నటువంటి రెవెన్యూ అధికారులు ఉన్నారని చెప్పడానికి 2 దాఖలాలు ఇక్కడ మనకు ఉన్నాయి. అయితే ఇప్పుడు కేవలం శ్రీశైలం దేవస్థానం ఒక్క నియామకాన్ని మనం ప్రశ్నిస్తే సరిపోదండి. మీరు నిన్న రాత్రి చూడండి, మన శ్రీశైలం నియామకం జరిగింది. అక్కడ కాళహస్తి నుంచి తీసుకొచ్చినటువంటి శ్రీరామచంద్రమూర్తి గారి నియామకం ప్రశ్నార్థకం. ఆయన ఎందుకు తీసుకొచ్చి పెట్టారో తెలియదు, అది వివాదాస్పదం. 2, ఇప్పుడు కేఎస్ రామారావు గారిని మళ్ళీ నియమించారు. ఇప్పుడు దీని మీద ఎవరైనా మళ్ళీ ఒక WP ఫైల్ చేశారనుకోండి, మళ్ళీ ఆయన తప్పించేటటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఉందని మరి ప్రభుత్వానికి తెలియదా? అందువల్ల ఏంటంటే ప్రభుత్వానికి తెలుసు, కానీ కూలంకషంగా ఫైల్ పరిశీలించి వాళ్ళ సర్వీస్ మొత్తం పరిశీలించి దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ మ్యాటర్స్ అన్ని కూలంకషంగా పరిశీలన జరగడం వల్ల ఇటువంటి అపవాదులు తప్పించుకోవచ్చు. కానీ హిందూ మతాలకు సంబంధించి, దేవాలయాలకు సంబంధించి అంత ప్రత్యేక శ్రద్ధ ఏమి ఉండదండి ఇక్కడ. ఎందుకంటే ఏదో వచ్చారు, మేము సంతకం పెట్టాము, పనిచేసి వెళ్ళిపోయామనేటటువంటి రీతిలో ఒక మతానుగుణంగా, లేదంటే ఒక హైందవ మతానికి సంబంధించి మనం పనిచేస్తున్నాం, భగవంతుడికి సంబంధించి మనం పనిచేస్తున్నాం, ధర్మాదాయం దేవాదాయం ఇక్కడ నిమిరీకృతమై ఉన్నాయి, భక్తులు మనోవిశ్వాసాలు దెబ్బతింటాయి, హైందువులు ఏంటంటే ఎక్కడ ఎవరికి ఇక్కడ ఉన్నటువంటి దాఖలాలు ఇక్కడ కనబడటం లేదండి. దీనిలో ఇంకా ప్రధానంగా చెప్పాలంటే ఇటీవల ఈ రకంగా జరిగినటువంటి అనేక నియమాల గురించి మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చండి. అంటే దీంట్లో బదిలీలు అనేది అక్రమాలే జరుగుతున్నాయి అంటారు మీరు? అంటే బదిలీలు అక్రమం కాదండి. బదిలీలు అక్రమమా సక్రమమా అని మనం ప్రశ్నిస్తే ఈ బదిలీలన్నీ ఒక రకం అక్రమమని మనం చెప్పాలండి. మొన్న శ్రీశైలం నియామకం ఇందులో అక్రమాలు సక్రమాలు వివాదాస్పదాలు 3 రకాలు ఉన్నాయండి. ముందుగా వివాదాస్పదంగా మొదలైనవి ఇవి అక్రమమే అనేటటువంటి రుజువు అయ్యి ఇవి చల్లవని కోర్టు న్యాయస్థానాలు ధృవీకరించడంతో ఈ పరిష్కారాలన్నీ జరుగుతున్నాయి. అసలు అంత అవస్థ ఎందుకు తెప్పించుకుంటున్నారు, అంత అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న ఏర్పడ్డా కూడా ఇక్కడ సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మెయిన్ ఒక విషయం కనుక
మీరు పరిశీలించండి. మన శ్రీశైలం దేవస్థానం ఉత్తర్వు మొన్నే వెలువడింది, అది వివాదాస్పదం నా దృష్టిలో. రెండో విషయం మీరు చూడండి, నిన్న మరొక ఉత్తర్వు ఆల్రెడీ, నిన్న అర్ధరాత్రి ఒక ఉత్తర్వు ఆల్రెడీ జీవో ఒకటి వచ్చిందండి, జీవో ఎంఎస్ నెంబర్ 891 అండి, అది నిన్ననే ఆల్రెడీ ఉత్తర్వు వచ్చింది. దీనిలో ఇంకా ప్రధానంగా చేసేది ఏంటంటే, కాళహస్తి దేవస్థానంలో శ్రీరామచంద్రమూర్తి గారిని తప్పిస్తూ మన హైకోర్టు ఏ రకంగా అయితే డిప్యూటీ కలెక్టర్ ర్యాంకు పనిచేయదు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మాత్రమే ప్రాంతీయ కమిషనర్ హోదాలో దేవాలయాల్లో కార్యనిర్వహణాధికారిగా పనిచేయాలని చెబుతూ ఇచ్చినటువంటి ఉత్తర్వును మళ్ళీ వైలేట్ చేస్తూ అన్నవరం దేవస్థానంలో ప్రాంతీయ కమిషనర్ హోదాలో పనిచేస్తున్న సురేష్ బాబు అనే ఈవోని తీసుకొచ్చి ఇంద్రకీలాద్రి దేవస్థానం విజయవాడలో నిన్న రాత్రి ఆయనని ఆల్రెడీ కార్యనిర్వహణాధికారిగా నియమించడం జరిగింది. అది అక్కడ ఐఆర్ఎస్ హోదాలో పనిచేస్తున్నటువంటి కోటేశ్వరమ్మ అనే ఒక ఈవో ఉన్నారు, ఆవిడని తప్పించారు. అయితే ఆవిడని ఎందుకు నియమించాల్సి వచ్చింది అనేది కూడా అందరికీ తెలుసండి. అక్కడ ఒక వివాదాస్పదం ఏర్పడి పాలక మండలి సభ్యురాలు చీర దొంగిలిస్తే ఆ చీర దొంగిలించడం అనేటటువంటి అపప్రద దేవాదాయ శాఖ మూట కట్టుకుని పాలక మండలి సభ్యురాలను తొలగించి ఉన్న కమిషనర్ పద్మ గారిని దేవాదాయ కమిషనర్కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల అక్కడ భయంకరమైనటువంటి వివాదాస్పదమైన వివాదం ఏర్పడి ఆ వివాదాన్ని తట్టుకోవడానికి ఐఆర్ఎస్ కేడర్ అయినటువంటి కోటేశ్వరమ్మ గారిని తీసుకొచ్చారు. ఈవిడ దేవస్థానానికి వచ్చినప్పటికీ కేవలం 0 బడ్జెట్లో ఆల్రెడీ అంతకు ముందు కార్యనిర్వహణాధికారి ఆవిడకి పదవి అప్పచెప్పారని కూడా నేను రికార్డుల ద్వారా నేను తెలుసుకున్నానండి. ఈ రోజుకి ఆవిడ పరిపాలించిన గత ఇంచుమించు 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో 47 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు మళ్ళీ ఆవిడ వేయడం జరిగింది. సాధ్యమైనంత వరకు నిష్కల్మషంగానే ఆవిడ నిష్పక్షపాతంగా పనిచేస్తున్నట్టుగా రికార్డులు కూడా ధృవీకరిస్తున్నాయండి. ఆవిడ కూడా కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్నారు, కానీ అవి దేవాదాయ శాఖకి పనిచేసేవి, హిందూ మతానికి కూడా పనిచేసేవి. ఇప్పుడు ఈ సురేష్ బాబు అనేటటువంటి ఈవోని అక్కడికి తీసుకురావడం ద్వారా ఐఆర్ఎస్ కోటేశ్వరమ్మ గారిని ఎందుకు తప్పించారో ఎవరికి తెలియదు. సురేష్ బాబు గారిని ప్రత్యేకంగా మళ్ళీ దుర్గగుడికి తీసుకురావాల్సిన అవసరం ఏముందనేది ఎవరికి తెలియదు. పైగా ఇందులో ఇంకొక వివాదాస్పదమైన విషయం ఏంటంటే, ఆయన డిప్యూటీ కమిషనర్ మాత్రమే, ఆయన ప్రాంతీయ సంయుక్త కమిషనర్ కాదు. మీరు మళ్ళీ ఇక్కడ వివాదం, శ్రీశైలంలో ఏ వివాదం జరిగిందో మీరు మళ్ళీ ఎవరైనా ఒక WP ఫైల్ చేసి హైకోర్టుకి వెళ్ళి దుర్గగుడిలో జరుగుతున్నటువంటి ఈ నియామకం కూడా సరైనది కాదు, ఈయనను తొలగించాలని ఎవరైనా అంటే కనుక ఖచ్చితంగా హైకోర్టు మళ్ళీ తొలగించే పరిస్థితి అండి. ఇప్పుడు అంటే అసలు ఇష్యూ ఏంటి సార్ అంటే, వీళ్ళు హిందువుల్లో చైతన్యం లేదు, వీళ్ళు హైకోర్టుకు పోరు, మీరన్న ప్రకారంగా WP వాళ్ళు వేయరు, అంత ఓపిక తీరిక ఎవరికి లేదు, చైతన్యం అంతకంటే లేదు, కాబట్టి ఎవరు వేరు, వేసినప్పుడు చూసుకుందాంలే అంతేనంటారా? అంటే ఇక్కడ ఎలా వస్తుందంటే, అర్హత గల వాళ్ళు ఉన్నారండి, ఇప్పుడు లేరని కాదు. నిన్న జరిగినటువంటి బదిలీలు అన్నింటిలో కూడా నిన్న రాత్రి 6 బదిలీలు జరిగాయండి. 6 బదిలీల్లో 4 జాయింట్ కమిషనర్లు ఉన్నారు. తిరుపతి జాయింట్ కమిషనర్ని రాజమండ్రిలో వేశారు. సురేష్ బాబు గారిని ఇంద్రకీలాద్రి తీసుకురావాలి కాబట్టి అనవరం ఈవోగా త్రినాథరావు, రాజమండ్రి ప్రాంతీయ కమిషనర్గా ఉన్న త్రినాథరావు గారిని అనవరంలో వేశారు. కర్నూలులో ఉన్నటువంటి దేవుళ్ళు అనే ఒక డిప్యూటీ కమిషనర్ని ఇన్ఛార్జ్ కింద మళ్ళీ కాణిపాకంలో వేశారు. కాణిపాకంలో కార్యనిర్వహణాధికారిగా ప్రాంతీయ కమిషనర్ హోదాలో ఉన్న ఆయన్ని పూర్ణచంద్రరావు గారు తీసుకొచ్చి మళ్ళీ తిరుపతి జాయింట్ కమిషనర్ కింద వేశారు. ఈ బదిలీలన్నీ ఎందుకు జరిగాయి అనే దానికి ఇక్కడ ఏం అర్థం లేదండి. ఏ గ్రౌండ్ చూపించట్లేదు, జీవోలో బలానా గ్రౌండ్ మీద మేము బదిలీలు చేశాము అని చెప్పడానికి ఏ తార్కాణము లేదండి. ఇంకోసారి ఈ ఇతర మతస్థుల వల్ల హిందూ ఆలయాలకు జరుగుతున్న నష్టం ఏమిటి అసలు? ఇప్పుడు ఈ శ్రీరామచంద్రమూర్తి గారి ఇష్యూ బయటకు రావడంతో శ్రీశైలం దేవస్థానం హిందువులది, ఇక్కడ ముస్లింలు ఎంటర్ అయిపోయి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు, హిందూ నిధులన్నీ కూడా పక్కదారి పడుతున్నాయి అనేటటువంటి ఒక ఆరోపణ వచ్చిందండి. మనం విషయగతంగా పరిశీలిస్తే కనుక మీరు శ్రీశైలానికి సంబంధించినటువంటి మొత్తం రికార్డు తీసి చూడండి, నా దగ్గర రికార్డు మొత్తం ఉంది. ఆ శ్రీశైలం దేవస్థానంలో 259 మంది ఉద్యోగులు ప్రస్తుతానికి రికార్డెడ్గా అక్కడ పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయండి. ఇప్పుడు ముస్లింలు అనర్హులు కాబట్టి వాళ్ళని రానివ్వకూడదు, సరే ఒప్పుకుంటాం ఆ విషయం గురించి. సరే మరి 259 మంది ఉద్యోగులు రెగ్యులర్ విధుల్లో పనిచేస్తుండగా మళ్ళీ అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న వాళ్ళు వేలు, ఎన్ఎంఆర్ల కింద పనిచేస్తున్న వాళ్ళు వేలు, డైలీ వేజెస్ మీద పనిచేస్తున్న వాళ్ళు వేరు, ఇలాగ అక్కడ రకరకాల హోదాల్లో రకరకాల విధుల్లో రకరకాల ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు. వీరి నియామకాలు మీరు తీసి చూడండి. దీనిలో 888 జీవో ఉంది, ఆ జీవో వైలేట్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటంటే ఒక దేవస్థానంలో పనిచేసి అదే దేవస్థానంలో ప్రమోషన్లు పోతూ ముందుకెళ్లాలి కానీ వేరే దేవస్థానానికి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ బదిలీ పొందకూడదు అని చెప్పేది 888 జీవో. ఆ 888 జీవో వైలేషన్ చేసి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఇక్కడ బయటకు ఎవరు తీయడం లేదు. 2/94 అనే ఒక జీవో ఉంది. ఈ జీవోలో ఏంటంటే దేవాలయాల్లో పనిచేసేటువంటి ఏ కేడర్ ఉద్యోగి అయినా సరే కేవలం కమిషనర్ మాత్రమే నియమించాలి, వేరేటటువంటి వాళ్ళ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, జాయింట్ కమిషనర్లు ఎవరైనా సరే నియామకాలు చెల్లవు అని చెప్పేది 2/94 జీవో. ఈ జీవో తీసి చూస్తే కనుక అక్కడ ఎంతమంది కమిషనర్ నియామకాలు లేకుండా పనిచేస్తున్న ఉన్నారు అనేది కూడా
మీరు చూడండి, మీకు చాలా విచిత్రాలు దానిలో కనిపిస్తాయి. మరి నిధులు పక్కదారి పడుతున్నాయి అంటే కేవలం ఇతర మతస్థుల మీదకి మనం నెట్టేసి వాళ్ళు తింటున్నారు అంటే, మరి హిందూ మతంలో ఉంటూ ఇలా చెల్లుబాటు కాని ఉద్యోగులు ఎంతమంది ఈ నిధులు కైంకర్యం చేస్తున్నారని దాని లెక్కలు ఎవరు తీస్తారండి? మరి అవును, దీనికి ఎవరు సమాధానం చెబుతారు? ఇంకో విషయం సార్, ఇది మన ఈ దేవాదాయ శాఖలో ఏ శాఖ అయినా సరే కానివ్వండి, ఒక 5 సంవత్సరంలో దాటితే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ 5 సంవత్సరం దాటి కూడా ఇంకా ట్రాన్స్ఫర్ కాకపోవడం వల్ల వాళ్ళు ఏమవుతుందంటే అక్కడ వాళ్ళకు బలం పెరుగుతుంది, పట్టు పెరుగుతుంది, పరిచయాలు పెరుగుతాయి. దానివల్ల అవినీతి అనేది పెరగడానికి ఆస్కారం ఉంది. ఇట్లా అసలు ఈ ట్రాన్స్ఫర్స్ అనేది ఇప్పుడు కరెక్ట్గా జరుగుతూ ఉందా దేవాదాయ శాఖలో? లేదండి, ఎక్కడ పారదర్శకంగా. ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అనేది ఏంటంటే ప్రమోషన్స్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి. ఇప్పుడు మీరు చూడండి, అన్నవరం దేవస్థానంలో నియమించబడ్డ కార్యనిర్వహణాధికారిగా జాయింట్ కమిషనర్ హోదాలో నియమించబడ్డ సురేష్ బాబు గారిని నియమించడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏంటి? కాకినాడ ఉప కమిషనర్గా నియమించబడి జీవో ఇచ్చింది. జీవో ఇచ్చినప్పుడు అక్కడ దుర్గాప్రసాద్ గారిని తొలగించలేని పరిస్థితి ఏర్పడి అన్నవరంలో ఇమీడియట్గానే 24 అవర్స్లో అన్నవరంలో జాయింట్ కమిషనర్ హోదాలో నియమించడం జరిగింది. మరి జీవో చూస్తే డిప్యూటీ కమిషనర్గా నియమించబడమని ఉంది, పదవి చూస్తే జాయింట్ కమిషనర్ హోదా ఉంది. ఒక అనర్హుడిని అక్కడ జాయింట్ కమిషనర్ హోదాలో ఎలా మనం నియమిస్తాము అనేటటువంటి ప్రశ్న వాళ్ళకి ఏర్పడినప్పటికీ, తర్వాత జరిగితే ఏమన్నా చూసుకుందాం, ఎవరైనా ప్రశ్నిస్తే చూసుకుందాం, వివాదం ఏర్పడితే చూసుకుందాం అనేటటువంటి ఒక మనస్తత్వం బాగా అమరిపోయిందని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తుందండి. రీసెంట్గా రాష్ట్రం మొత్తం కూడా 5 సంవత్సరాలు ఎక్కడైతే 5 సంవత్సరాలు ఎవరైతే నిండి పనిచేస్తున్నారో ఆ ఉద్యోగులు, అధికారులు బదిలీల కోసం ఆల్రెడీ గవర్నమెంట్కి జీవో ఇచ్చిందండి. దాని మీద పూర్తి వివాదాస్పద రీతిలో మన 10వ తారీఖు డెడ్ లైన్ పెట్టి, ఆల్రెడీ ఆగస్టు 10వ తారీఖు డెడ్ లైన్, ఈ లోపల మీరు బదిలీలు చేసుకోండి అని చెప్పి ఒక 20 రోజులు గ్రేస్ పీరియడ్ జగన్ గారి ప్రభుత్వం కొత్తగా రావడంతో ఇవ్వడం జరిగింది. ఈ 20 రోజుల్లో వాడు చేసుకున్నది ఏమీ లేదు. కానీ 10వ తారీఖు దాటిపోయాక 14వ తారీఖు లోపు మాత్రమే ఈ 4 రోజుల్లో అన్ని బదిలీలు, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్ వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇవన్నీ కూడా ఉన్నత న్యాయస్థానంలో ప్రశ్నింపబడుతున్నటువంటి పరిస్థితి. మరి ఎక్కడా ఒక ప్రమోషన్ కానీ ఒక బదిలీ కానీ 15 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లా మధ్యాంజనేయ స్వామి దేవస్థానంలో విశ్వనాథరాజు గారు అని చెప్పి ఒక ఆయన పనిచేస్తున్నారండి. ఆయన 14 సంవత్సరాలుగా అదే దేవస్థానంలో పనిచేస్తున్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఆయన బదిలీ చేయలేదు. సింహాచలం దేవస్థానంలో 7 సంవత్సరాలుగా అడిషనల్ కమిషనర్గా ఉన్న రామచంద్రమోహన్ గారు పనిచేస్తున్నారు. ఆయన్ని బదిలీ చేయలేదు. కేవలం 1 నెల 2 నెలల ముందు విధులు తీసుకున్నటువంటి వాళ్ళని కూడా బదిలీ చేసిన దాఖలాలు ఉన్నాయి. మరి జీవోను అనుసరించి 5 సంవత్సరాలు దాటిన వాళ్ళని మాత్రమే బదిలీ చేయాలి అని దానిలో ఉన్నప్పటికీ టెక్నికల్గా వాళ్ళు ఏం చూపిస్తున్నారంటే, టెక్నికల్ గ్రౌండ్స్ మీద అడ్మినిస్ట్రేషన్ పరమైనటువంటి సాంకేతిక సమస్యల మీద బదిలీ చేసుకునే అధికారం మాకుంది అని దేవాదాయ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ చెబుతూ ఈ ఆదేశాలన్నీ ఇవ్వడం జరుగుతుంది. కానీ డిపార్ట్మెంటల్ పరంగా వాళ్ళు ఇచ్చేటటువంటి జీవోలో ఆ అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ ఏమిటో కూడా వ్యక్తం చేయాలి అని WJPలో అనేక WJP హైకోర్టు పిటిషన్లలో హైకోర్టు, సుప్రీంకోర్టు విధి విధానాలు రుజువు చేస్తున్నాయి, చెబుతూ ఉన్నాయి. కానీ వాటిని విన్న దాఖలాలు లేవు, వాటిని అమలు చేస్తున్న దాఖలాలు లేవు. పూర్తి వివాదాస్పదమైన రీతిలో బదిలీలు, ప్రమోషన్లు జరుగుతూనే ఉన్నాయండి. ఇది ఎవరు మాకు అనుగుణంగా ఎవరుంటారు, మాకు లబ్ధి ఎవరు చేకూరుస్తారు అనేటటువంటి క్యాలిక్యులేషన్ల మీద మాత్రమే దేవాదాయ శాఖలో బదిలీలు, పదోన్నతులు జరుగుతున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ విధి విధానాలను అనుసరించి ఫండమెంటల్ రూల్స్ వైలేషన్స్ జరుగుతున్నాయి, సివిల్ కాంట్రాక్ట్ రూల్స్ అమలు చేద్దాము, దేవాదాయ చట్టం 3587 చట్టం ఉంది, హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, రూల్ పొజిషన్ వైలేషన్ అవుతుందని చెప్పి ఎక్కడ ఆలోచించినటువంటి దాఖలాలు ఈ విషయాలు కనబడటం లేదండి. ఇంకోటి సార్, ఇది మీరు ఒక మంచి ఆర్టీఐ యాక్టివిస్ట్గా ఈ ఎండోమెంట్ మీద చాలా వర్క్ చేశారు. మీది ఆర్టీఐ ద్వారా మీద సక్సెస్ఫుల్ స్టోరీస్ ఏమైనా ఉందా ఎండోమెంట్లో? ఆర్టీఐ సక్సెస్ఫుల్ స్టోరీలు అంటే, నేను గతంలో అహోబిల్ల దేవస్థానంలో కర్నూలు జిల్లాలో ఒక అధికారికి సంబంధించినటువంటి వివరాలన్నీ, నేను ఉద్యోగికి సంబంధించిన వివరాలు నేను సమాచార హక్కు చట్ట ప్రకారం అడిగానండి. అక్కడ విచిత్రకరమైన విషయం ఏంటంటే, ఆ ఉద్యోగి ఆల్రెడీ చనిపోయాడని తెలిసింది. 2 సంవత్సరాల క్రితం చనిపోయిన ఉద్యోగికి 6 నెలల క్రితం ట్రాన్స్ఫర్ చేశారు. నేటి వరకు కూడా జీతం తీసుకుంటూ వచ్చారు. చనిపోయిన ఉద్యోగిని బదిలీ ఎలా చేశారు, చనిపోయిన ఉద్యోగికి మీరు జీతం ఎలా ఇస్తున్నారు అనేది మొత్తం అంతా పరిశీలిస్తే అప్పుడు రికార్డు మొత్తం పరిశీలించి ఈ వ్యక్తి చనిపోయారు కాబట్టి ఇతన్ని సర్వీసులోంచి తీసేయడం జరిగిందని సర్వీస్ రిజిస్టర్లో రాసుకున్నారు. ఈలోగానే చనిపోయిన వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేశారు. చనిపోయిన వ్యక్తికి జీతం ఇవ్వడిందని నేను కంప్లైంట్ చేస్తే ఆ జీతం ఎవరైతే తీసుకుని వెళ్ళిపోయారో వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగిందండి. సమాచార హక్కు చట్ట ప్రకారం విజిలెన్స్ ఫైల్స్ మాయం గురించి కూడా నేను ఆల్రెడీ ఒకటి తీయడం జరిగిందండి. దేవాదాయ శాఖలో ఈ రకంగానే అవినీతి, అక్రమాలు, అన్యాయాలు జరిగినప్పుడు వాళ్ళే పరిశీలించుకునేటటువంటి పరిపాలన సౌలభ్యంలో విభాగంగా వాళ్ళు విజిలెన్స్ సెల్ ఒకటి దేవాదాయ శాఖలోనే ప్రత్యేకంగా ఉందండి.
మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాలకు వస్తే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సెల్స్ పనిచేస్తుంటాయి. ఇంటర్నల్ సెల్ ఒకటి ఆల్రెడీ విజిలెన్స్ అని పనిచేస్తుంటుంది. ఈ విజిలెన్స్ సెల్కి సంబంధించినటువంటి అసలు ఎన్ని ఫైళ్లు గత దశాబ్ద కాలంగా ఆల్రెడీ ఉన్నాయి, ఎన్ని ఫైల్స్ ఆల్రెడీ వాళ్ళు దీని మీద ఆల్రెడీ వాళ్ళు నడుపుతున్నారు, దాని విధి విధానాలు ఏంటి, ఆ ఫైళ్ళకి సంబంధించిన నడవడికి సంబంధించిన విధి విధానాలన్నీ నేను సమాచార హక్కు చట్ట ప్రకారం అడగడం జరిగిందండి. అందులో ఒక 125 ఫైల్స్ ఆల్రెడీ నడుస్తున్నట్టుగా వాళ్ళు ఆల్రెడీ వివరణ ఇచ్చారు. ఆ ఫైల్స్ పరిశీలనకి నేను అడిగితే సమాచార హక్కు చట్ట ప్రకారం వాళ్ళు అనుమతి ఇచ్చారు. నేను వెళ్ళి చూస్తే దానిలో 50 ఫైల్స్ మాయమైనట్టుగా ఆల్రెడీ అక్కడ చూడడం జరిగిందండి. అది కూడా సెకండ్ అపీల్ ఫైల్ చేసుకుని ఫస్ట్ అపీల్ పరిస్థితి కాకపోతే సెకండ్ అపీల్కి వెళ్ళి స్టేట్ కమిషన్లో కూడా కొట్లాడి నేను ఆ ఫైల్స్ ఇన్స్పెక్షన్కి వెళ్తే అప్పుడు 50 విజిలెన్స్ ఫైల్స్ మాయమైనటువంటి విషయం ఒకటి ఆల్రెడీ బయటకు వచ్చిందండి. దానిలో కోట్లాది రెవెన్యూ అక్రమాలు అన్యాయాలు జరిగినట్టుగా కూడా బయటపడింది. దాని మీద లోకాయుక్త కూడా ఆల్రెడీ కలగజేసుకుని దాని మీద ఆదేశాలు ఇచ్చింది. దాని మీద ఇంతవరకు పరిశీలన జరుగుతూనే ఉందండి. ఇంతవరకు దాని మీద ఫైనల్ రిపోర్ట్ రాలేదు. ఓకే సార్, లక్ష్మణరావు గారు, మనము ఈ దేవాదాయ శాఖలో జరుగుతున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో జరుగుతున్న దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతి కంపుపై వరుస కథనాలు గోవిందా గోవిందా అనే ఈ కార్యక్రమాన్ని ఇది పార్ట్ 1గా తర్వాత సీరియల్గా వరుసగా కథనాల మీద ప్రసారం చేద్దాం సార్. దీని మీద మీ లక్ష్మణరావు గారు అభిప్రాయం ఏమిటంటే దేవాదాయ శాఖ ఇటు విజిలెన్స్ వాళ్ళు పట్టించుకోరు, ఏసీబీ వాళ్ళు పట్టించుకోరు, గవర్నమెంట్ పట్టించుకోదు. ఏదైనా హిందువుల్లో చైతన్యం వచ్చి హైకోర్టులో కేసు వేస్తే కానీ అప్పటి వరకు ఎవరు స్పందించే అంత అధికారులు లేరు. అవినీతి దీంట్లో రాజ్యం వెళ్తూనే తను తెలియజేస్తున్నారు. సార్, ఈ సందర్భంగా మాకు V3 న్యూస్ ఛానల్కి వచ్చి మా V3 న్యూస్ ప్రేక్షకులకు మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేశారు. సంతోషం సార్.